రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బిల్డర్ల నుంచి రేవంత్ RRR ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. RRR అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా అని వివరించారు. హైదరాబాద్ పరిసరాల్లో సెటిల్మెంట్లు చేసుకుని అనుమతులు ఇస్తున్నారని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను సెటిల్మెంట్ ఇమేజ్గా మార్చారని ఆయన ఫైర్ అయ్యారు. రియల్టర్ల దగ్గర నుంచి రేవంత్ డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నాడని దుయ్యబట్టారు. 120 కొత్త ప్రాజెక్టులకు అనుమతులిచ్చి వేల కోట్ల అక్రమ ట్యాక్స్ వసూలు చేశారని చెప్పారు. రియల్ ప్రాజెక్టు అనుమతుల కోసం చదరపు అడుగుకు ₹68 వసూలు చేస్తున్నారని తెలిపారు. అవినీతి విషయంలో డీకే శివకుమార్ బాటలోనే రేవంత్ నడుస్తున్నాడని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అబద్ధాల పునాదుల మీద గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తెలంగాణను సర్వం దోచుకుంటున్నాడని ధ్వజమెత్తారు. ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల దోపిడీ ఆపి రుణమాఫీ చేస్తానని రేవంత్ బహిరంగంగానే చెబుతున్నాడని అన్నారు. ఎక్కడ దోపిడీ ఆపితే ఏడాదికి 40,000 కోట్లు వస్తున్నాయో చెప్పాలన్నారు మహేశ్వర్ రెడ్డి. రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బిల్డర్ల నుంచి రేవంత్ RRR ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. RRR అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా అని వివరించారు. హైదరాబాద్ పరిసరాల్లో సెటిల్మెంట్లు చేసుకుని అనుమతులు ఇస్తున్నారని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను సెటిల్మెంట్ ఇమేజ్గా మార్చారని ఆయన ఫైర్ అయ్యారు. రియల్టర్ల దగ్గర రేవంత్ డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నాడని దుయ్యబట్టారు. 120 కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి వేల కోట్ల అక్రమ ట్యాక్స్ వసూలు చేశారని చెప్పారు. రియల్ ప్రాజెక్టు అనుమతుల కోసం చదరపు అడుగుకు ₹68 వసూలు చేస్తున్నారని తెలిపారు. అవినీతి విషయంలో డీకే శివకుమార్ బాటలోనే రేవంత్ నడుస్తున్నాడని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అబద్ధాల పునాదుల మీద గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తెలంగాణను సర్వం దోచుకుంటున్నాడని ధ్వజమెత్తారు. ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల దోపిడీ ఆపి రుణమాఫీ చేస్తానని రేవంత్ బహిరంగంగానే చెబుతున్నాడని అన్నారు. ఎక్కడ దోపిడీ ఆపితే ఏడాదికి 40,000 కోట్లు వస్తున్నాయో చెప్పాలన్నారు మహేశ్వర్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు ఆర్ ట్యాక్స్ విషయంలో నేను బయటపెట్టాను. ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో ఆధారాలతో సహా బయటపెట్టి ఆర్ఆర్ ట్యాక్స్లో జీవోలు కూడా ఏ రకంగా గంటకు మారుస్తున్నాడో, హెడ్రో ట్యాక్స్ విషయంలోనైతేనేమి ఇతర అలాంటి జీవోల విషయంలో ఏ రకంగా మార్చి ఇస్తున్నాడో నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. రేవంత్ రెడ్డి కేవలం అబద్ధాల పునాదుల మీద నేను ఏ రకంగా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గద్దె మీద కన్నేసి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసి మాయ చేసి గద్దెనెక్కిండో, గద్దెనెక్కిన 24 గంటల నుంచే తన దోపిడీ మొదలుపెట్టాడు. ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు వస్తాయట. ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేతో కడతా అంటున్నావు కదా. ఏ కడుపు కట్టుకుంటే నీ అవినీతి ఆదాయాన్ని 40,000 కోట్లను నువ్వు రైతు బంధుకు ఇతర వాటికో కడతావో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నీది ఇంకొక కుంభకోణం బయట పెడుతున్నా మిత్రమా. ఇది RRR ట్యాక్స్. ఇది ఆర్ఆర్ ట్యాక్స్కి ఇంకొక ఆరు కలిసింది. ఇప్పుడు RRR ట్యాక్స్ గురించి చెప్పబోతున్నా. కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి ఆధారాలతో చెప్పబోతున్నా. RRR ట్యాక్స్ అంటే
రాహుల్ గాంధీ రియల్ ఎస్టేట్ దందా, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 3.5 నెలల నుంచి కొత్తగా పర్మిషన్స్ అన్ని ఆపేసి 3.5 నెలలు అందరినీ ఇబ్బంది పెట్టిన తర్వాత ఈ 15-20 రోజుల నుంచి మీరు పర్మిషన్స్ ఇవ్వడానికి గల కారణం ఏందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి 3.5 నెలలు మీరు ఆపిన తర్వాత సడన్గా సెటిల్మెంట్ చేసేసుకొని నిన్నటి వరకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అని చాలామంది పాపం పెద్ద పెద్ద బిల్డర్లు వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సెటిల్మెంట్ల ఇమేజ్ అయిందట. హైదరాబాద్కి వచ్చే వాళ్ళంతా కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి చాలామంది బిల్డర్లు 1000 యూనిట్లు ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా ఈరోజు మందగిస్తూ ఉన్నాయి. మనోడు నాకు ఢిల్లీకి పంపేది ఉన్నది క్యాష్ అండ్ క్యారీ అన్నాడంట. నాకు అక్కడ ఢిల్లీలో అక్బర్ మా షాహిన్ షా ఉంటాడు, మేము కట్టాల్సిన కిస్తులు ఉన్నాయి, షాహిన్ షాకి కిస్తులు కట్టాలా, మాకు కొంచెం పైసలు అవసరం ఉన్నదని పైసలు అడిగిండట. మరి దానికి పద్ధతి ఏంటంటే బెంగళూరులో ఇదే మాదిరిగా డీకే శివకుమార్ స్క్వేర్ ఫీట్కి 75 రూపాయలు తీసుకుంటున్నాడు. కాబట్టి నాకు 100 రూపాయలు కావాలా, నేను ఎందుకంటే అన్లిమిటెడ్ ఫ్లోర్స్ ఇస్తున్నా మీకు, లేకుంటే జీవో 50 రద్దు చేసి పడేస్తా. ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా బిల్డర్లు అందరూ కూడా పాపము బెంగళూరు పడిపోయేసి ఫ్లోర్ అంటే ఇవ్వచ్చు కట్టినప్పుడు, కానీ ఈ డబ్బులు అంటే ఎడకెళ్ళి తేవాలని చెప్పి పాపం 3 నెలల నుంచి నానా తిప్పలు పడి లాస్ట్కి సార్ మేము 100 రూపాయలు ఇవ్వలేము, 50 రూపాయలు ఇస్తాము, 50 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు బార్గెన్ చేస్తే లాస్ట్కు 75 కాదు 50 కాదు, కమర్షియల్ రెసిడెన్షియల్ అన్నీ కలిపి 68కి సెటిల్ చేసుకున్నాం. రసీదులు లేని ట్రిబుల్ ఆర్ ట్యాక్స్ అంటారు దీన్ని.